సుదీర్ఘంగా వారు కూడా సమాధానం ఇచ్చే యోచనలో ఉన్నారు కనుక దీని ఇంతటితో ముగిస్తూ గౌరవ మంత్రి గారిని ఆడవలసిన కోరుతున్నాను. అధ్యక్ష, వ్యవసాయ శాఖ మన రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయంలో ప్రధానంగా కావడం వల్ల దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. దాదాపుగా 62% మంది జనాభా ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను ఈ రంగంపై ఆధారపడుతున్న విషయం మనందరికీ తెలుసు. దీని మీద కనీసం 15% వార్షిక వృద్ధి రేటు సాధించాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని అది అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ప్రధానంగా లక్ష్యాన్ని చేరువ కావాలంటే ఈరోజు వస్తున్నటువంటి టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఫార్మర్ అగ్రిటెక్ అనే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నాం. అందులో భాగంగా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ వంటి అధునాతిక సాంకేతికాలన్నీ కూడా ఉపయోగించి ఈ రంగంలో పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరంలో మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో 11.64% వృద్ధి రేటుతో 5,03,202 కోట్ల రూపాయలు జీవీఏను అందించిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 2025-26 సంవత్సరానికి 16% వృద్ధి రేటు సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. అయితే ఈ కొద్ది రోజుల్లోనే 8.88% వృద్ధి రేటు సాధించాం. దాదాపుగా 5,39,450 కోట్లు ఇప్పటికే సాధించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ సాధించాలంటే రైతుల్లో అవగాహన కల్పించాలి. తమకు కూడా తెలుసు, మీ దగ్గరికి వచ్చి నేను ఒక ప్రోగ్రాం ప్రారంభించాను. ముఖ్యమంత్రి గారు మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ సాధించాలంటే ఏదో పైనే మాట్లాడితే దీనివల్ల మనం లక్ష్యాలు సాధించలేమని చెప్పి ఏదైతే మన రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో రైతు సేవా కేంద్రాలను ఒక యూనిట్గా తీసుకొని ఆ సేవా కేంద్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటలు పండిస్తున్నారు అనేది ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాని మీద మనం దృష్టి పెడితే మనం వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురావచ్చనే ఉద్దేశంతోనే మొన్ననే ఒక 10 రోజుల పాటుగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో రైతన్న మీకోసం అని చెప్పి వారోత్సవాలు రాష్ట్రం అంతా కూడా చేశాం అధ్యక్ష. ఈ వారోత్సవాల ఉద్దేశం ఏమిటంటే సేవా కేంద్రం ఆధారంగా ఏదైతే మనకి లక్ష్యాలన్నీ కూడా 3 పంటల ఆధారంగా తీసుకున్నాం. 1 రబీ, 2 ఖరీఫ్, 3 రబీ. ఈ 3 పంటలు కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. ఒకసారి ఒక పంట ఎక్కువగా రావడం, ధరలు గణనీయంగా తగ్గిపోవడం, అప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకు కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించడం, ఇదే విధానం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ విధానానికి స్వస్తి పలకాలి. ఏ ప్రాంతంలో ఏ పంట ఉండాలి, ఏ మోతాదుల్లో ఉండాలి, ఏ రకం ఉండాలనేది మనం రైతు సేవా కేంద్రం ఆధారంగా మనం ముందుగా నిర్ణయించుకొని వెళ్తే తప్ప మన రాష్ట్రంలో వ్యవసాయాన్ని బాగు చేయలేమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ని రూపొందించి దాని మీద పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయంలో ప్రధానమైనటువంటిది విద్యుత్ అధ్యక్ష. నీరు కావాలంటే ఇటు ప్రాజెక్టుల ద్వారా ఇస్తాం, అదేవిధంగా వర్షాధారంగా ఇస్తాం, రెండవది పంపు సెట్ల ద్వారా ఇస్తాం అధ్యక్ష. ఈరోజు పంపు సెట్ల ద్వారా ఈ రాష్ట్రంలో
22.5 లక్షల పంపు సెట్లకి నాణ్యమైనటువంటి విద్యుత్తు పగటిపూట 9 గంటల సేపు నిరంతరాయంగా ఇస్తున్నాం. దీనికి 13,722 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఇది ఇంతవరకు వ్యవసాయం అంటే ఓన్లీ వరికే ఉండేది. మనం ఈరోజు ఉద్యాన పంటలకు ఇస్తున్నాం, నర్సరీలు పండించే వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, చెరుకు పండించుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం నుంచి ఉచిత విద్యుత్తులో కలిపి ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఉచిత విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు పగటిపూట 9 గంటలు ఇచ్చి రైతుకి ఆదుకుంటున్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే పంటల సాగు అధ్యక్ష, ఇదేదో మనం మైక్లో చెప్పడం కాదు, వాస్తవాలన్నీ మనకు ఉంటాయి. పంటల సాగు మనం తీసుకుంటే ఖరీఫ్ సీజన్ అధ్యక్ష మనం 31.21 లక్షల హెక్టార్లు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఖరీఫ్లో ఈ రాష్ట్రంలో 31.21 లక్షల హెక్టార్లు ఖరీఫ్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేసాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, దాన్ని మనం 33.03 లక్షలు హెక్టార్లు అంటే అధికంగా పెట్టుకున్న లక్ష్యం కంటే అధికంగా సాగు చేసి మనం ఖరీఫ్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా రబీలో కూడా 20.69 లక్షల హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకుంటే 22.80 హెక్టార్లు మనం రబీలో కూడా చేసి మనం రబీని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం యొక్క వృద్ధి రేటు కూడా మనకు ఒక ఆధారం అధ్యక్ష. ఏదో మనం చెప్తే వృద్ధి అవుతుందని కాదు. ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఏ విధంగా జరిగింది, వ్యవసాయ రంగంలో ఎంత వృద్ధి వచ్చిందనేది మనము లెక్కలు కడతాం, కేంద్ర ప్రభుత్వం కూడా లెక్కలు కడుతుంది. ఆ లెక్కల ఆధారంగానే వృద్ధి ఎంతవరకు సాధించామనేది ప్రతి ఒక్కరూ చూస్తారు అధ్యక్ష. దేశంలో వ్యవసాయ రంగంలో 0.39% వృద్ధి రేటు దేశం మొత్తం సాధించింది అధ్యక్ష. నేను గర్వంగా చెప్తున్నాను, మన రాష్ట్రం 7.83% మన రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో సాధించాం అధ్యక్ష. నిన్న లేదు మొన్న కేంద్రంలో మంత్రిగా ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో దేశం మొత్తం వ్యవసాయం చేస్తున్న దాంట్లో వృద్ధి రేట్లో 10% ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తే చాలా సంతోషపడ్డామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయం లాభసాటిగా రావాలంటే మనకి తక్కువ పెట్టుబడి ఉండాలి, ఎక్కువ ఆదాయం రావాలి. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం రావాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో డిజిటలైజేషన్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు మనం యాంత్రీకరణ కానీ డిజిటలైజేషన్ మీద కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైనా వ్యవసాయం చేయాలంటే మనకి భూమి చాలా ముఖ్యం అధ్యక్ష. భూమి సారవంతంగా ఉందా, భూమిలో పోషకాహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పోషకాహారాలైనా తక్కువ ఉన్నాయా, దాన్ని మనం గమనించి ఎప్పటికప్పుడు సూక్ష్మ పోషకాలు అందిస్తే తప్ప భూమి సారవంతం కాదు అధ్యక్ష. నేను గర్వంగా చెప్పాను, చెప్తూనే ఉన్నాను. 2014-19లో భూసార పరీక్షలన్నీ కూడా చేసి 100% సబ్సిడీతో ప్రతి ఒక్క రైతుకి ఒక కార్డు ఇవ్వడం, మీ భూమిలో ఏ సూక్ష్మ పోషకం తక్కువగా ఉందో ఈరోజు రైతులకి చెప్పి ఆ సూక్ష్మ పోషకాలు 100% వారికి సబ్సిడీతో ఇచ్చి 5 సంవత్సరాలు చేశాం అధ్యక్ష. బాధ కలుగుతుంది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు అధ్యక్ష ఒక్కటంటే ఒక్క దగ్గర భూసార పరీక్షలు చేయలేదు. భూసార పరీక్షలు చేయకపోవడం వల్ల, సూక్ష్మ పోషకాలు ఇవ్వకపోవడం వల్ల రైతు చాలా నష్టపోయాడు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. భూసార పరీక్షలు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి శాటిలైట్ ద్వారా కూడా డ్రై కెమిస్ట్రీ కూడా చేయమని చెప్పారు. ఈ రెండు ఏ విధంగా టాలీ అవుతున్నాయో చూసి మొత్తం ప్రతి ఒక్కరికి మనం భూసార పరీక్ష చేసి వారి కార్డు ఇచ్చి వారి భూమిలో
ఏ సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉన్నాయో దాన్ని మళ్ళీ 100% సబ్సిడీతో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మేము ఈ సభ ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం, మళ్ళీ సూక్ష్మ పోషకాలు 100% ఇచ్చి తప్పనిసరిగా భూసారాన్ని పెంచే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. 5 సంవత్సరాలు డిపార్ట్మెంట్కి రైతులకి డీలింక్ అయిపోయింది అధ్యక్ష. డిపార్ట్మెంట్ ఒక సైడు, రైతులు ఒక సైడ్ పనిచేసేవారు. ఇంతకుముందు మనం ఉండేటప్పుడు పొలం పిలుస్తుందని ఒక కార్యక్రమం పెట్టాం. వారి ఉద్దేశం ఏమిటంటే వారంలో ఒకరోజు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులందరూ రైతుల దగ్గరికి వెళ్ళి వారితో సమావేశం పెట్టి వారికి ఉన్న ఇబ్బందులు తెలుసుకొని రైతులు ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాటికి సమాధానాలు చెప్పడం, కొత్తగా ఏవైనా సరే టెక్నాలజీ వచ్చినా కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి చెప్పి వారికి చైతన్యపరిచేవాళ్ళు. 5 సంవత్సరాలు ఆ ప్రోగ్రాం ఆగిపోయింది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత పొలం పిలుస్తుందని పెట్టి ప్రతి లక్షవారం వ్యవసాయ రంగ అనుబంధ సంస్థలు సైంటిస్టులు అందరూ రైతుల దగ్గరికి వెళ్ళి వారికి సలహాలు సూచనలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా యూరియా అధ్యక్ష ప్రధానమైనటువంటి సమస్య అధ్యక్ష. ఈరోజు యూరియా విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తున్నారు పంజాబ్లో యూరియా వాడడం వల్ల ఒకప్పుడు పంజాబ్ ఈ దేశానికి ఒక అన్నదానంగా ఒక అన్నపూర్ణగా ఉండేది. ఈరోజు పంజాబ్లో ఎక్కువగా యూరియా వాడడం వల్ల ఎక్కువ మంది క్యాన్సర్ బాధపడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మనం కూడా యూరియా వాడకాన్ని తగ్గించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఒకేసారి తగ్గించమంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాని మీద అవగాహన పెంచి యూరియాను కూడా తగ్గించి ఈరోజు మనం ముందుకెళ్తున్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యూరియా కూడా ఎంతవరకు అందుబాటులో ఉంచాలో అంతవరకు అందుబాటులో వస్తున్నాం. గత సంవత్సరం కొద్దిగా ఇబ్బంది వచ్చింది, కానీ ఆ ఇబ్బందిని ముఖ్యమంత్రి గారు 4-5 సార్లు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ఇటు ఖరీఫ్కి కానీ రబీకి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా యూరియాని పూర్తిగా సరఫరా చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారి యొక్క సలహాతో బఫర్ స్టాక్స్ కూడా పెట్టుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా యూరియా కూడా సప్లై చేయాలని చెప్పాం. దీనికి రైతు సేవా కేంద్రాలు ఒక యూనిట్గా తీసుకున్నాం, పిఎస్సిఎస్ యూనిట్గా తీసుకొని యూరియాని ఎక్కడా సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు రైతుకి అన్నదాత సుఖీభవ సూపర్ 6లో ప్రధానమైనటువంటి హామీ ఇచ్చాం. గత ప్రభుత్వంలాగా చెప్పడం ఒకటి చేయడం ఒకటి కాదు అధ్యక్ష. గత ప్రభుత్వం మేము ఎన్నికల్లో గెలిస్తే 13,500 ఇస్తామని చెప్పారు. 7,500 ఇచ్చి ఆ రోజు సరిపెట్టుకున్నారు. మేము ఎలక్షన్లో ఎన్డీఏ పార్టీలు 3 కలిసి రేపు అధికారంలోకి వస్తే సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవలో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 20,000 రూపాయలు మన రాష్ట్రం 14,000, కేంద్రం 6,000 కలిపి ఇప్పటికే 2 విడతలుగా మేము 6,309 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 3వ విడత కూడా సిద్ధంగా ఉన్నాం. రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే ఆ రోజు 3వ విడత కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయానికి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం యాంత్రీకరణ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు తక్కువ పెట్టుబడితో వ్యవసాయం జరగాలంటే యాంత్రీకరణ అవసరం. 5 సంవత్సరాల అధ్యక్ష పూర్తిగా యాంత్రీకరణ, ఎక్కడ చిన్న పరికరం కూడా ఇవ్వలేదు. మీకు కూడా తెలుసు, మొన్న మీ ప్రాంతంకి వచ్చినప్పుడు కూడా మీరు కూడా చెప్పారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత యాంత్రీకరణ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం. ఈ సంవత్సరం 61 కోట్లు విలువైనటువంటి వ్యవసాయ యంత్రాలు 50% సబ్సిడీతో ఇచ్చాం. అదేవిధంగా 872 కిసాన్ డ్రోన్స్ కూడా ఇచ్చాం. ఇప్పుడే మా బొబ్బిలి ఎమ్మెల్యే గారు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు డ్రోన్ అంటే ఇదెందుకు, దీనివల్ల ఏంటి ఉపయోగం అనేవాళ్ళు. ఇప్పుడు డిమాండ్ చాలా పెరిగింది. అందులో మన ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ ముందుకేసి ఏదో డ్రోన్తో పిచికారీ చేయడం అంటే 1 ఎకరా పొలం ఉంటే మొత్తం ఎకరా కొట్టడం కాకుండా
డ్రోనే డిసీజ్ని ఐడెంటిఫై చేయాలి, ఏ డిసీజ్ దానికి ఏది మనం వేయాలనేది అదే ప్రాంతంలో వేసే విధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అది కూడా మొన్ననే శాంపుల్గా అమలు చేశాం. అది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా కూడా అది అమలు చేయడానికి మేము సిద్ధపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 137 కోట్ల రూపాయలతో ఈ యాంత్రీకరణకి బడ్జెట్లో పెట్టాం. తప్పనిసరిగా ఇస్తాం. అయితే సభ్యులందరూ కూడా తార్పాలిన్లు అడిగారు. కేంద్ర ప్రభుత్వం తార్పాలిన్లు మనకిస్తున్నటువంటి స్కీమ్స్లో లేకపోవటం వల్ల అది మనం ఇవ్వలేకపోయాం. మొన్ననే డిస్కషన్లో ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచే కొని తార్పాలిన్లు ఇద్దామని చెప్పారు. అందాకను ఎవరైతే సివిల్ సప్లై మినిస్టర్ గారు నేను అనుకొని రైతుకి ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రంలో 3,000, 4,000, 5,000 తార్పణలు పెట్టాం. ఆ తార్పణలన్నీ కూడా రైతు అవసరం ఉంటే వాడుకోవడం, మళ్ళీ అవసరం తీరిన తర్వాత సేవా కేంద్రానికి ఇచ్చే విధంగా మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. చాలా బాగా సక్సెస్ అయింది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఎరువులు తగ్గించాలి, ప్రకృతి సేద్యం మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే 8,128 గ్రామాల్లో 13.10 లక్షల ఎకరాల్లో ఈ ప్రకృతి సేద్యం చేస్తున్నాం. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ఎక్కువగా కేటాయింపులు జరిగాయి. దాన్ని కూడా ఉపయోగించుకొని దీన్ని మనం ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా విత్తనాలు అధ్యక్ష, ఏది అవసరం ఉంటే ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చిన వెంటనే ఏ విత్తనాలు అవసరం ఉంటే విత్తనాలన్నీ కూడా సకాలంలో మేమందరం సప్లై చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఎమ్మెల్యేలకి ఈ సభ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాను, వ్యవసాయం మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేపు మనం ఖరీఫ్ ఒక 2-3 మాసాలు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల, ఆయన ఆలోచనల వల్ల ఇప్పటికే అన్ని రిజర్వాయర్లో వాటర్ ఉంది. మనం ఒక 2 months ముందు ఖరీఫ్ తీసుకురాగలిగితే రేపు సైక్లోన్ నుంచి మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం. రేపు మళ్ళీ 2-3 రోజుల్లో ఒక మీటింగ్ పెట్టుకొని డేట్స్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. మీరు కూడా రైతులకి ఎడ్యుకేట్ చేయండి. రైతులు మేము ఎప్పుడో జూలైలో పెట్టేవాళ్ళం, ఇప్పుడు కూడా అదే విధంగా పెడతామంటే మనకు నష్టం జరుగుతుంది. మీరు కూడా బాధ్యత తీసుకొని రైతులకి ఎడ్యుకేట్ చేసి ఖరీఫ్ని ఒక 2 మాసాలు ముందుకు తీసుకురాగలిగితే మనం వాటర్ వాడుకోవచ్చు. మళ్ళీ వర్షాలు పడితే రిజర్వాయర్లు నింపొచ్చు. మనం సైక్లోన్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని మీద కూడా ఎమ్మెల్యేలందరూ రైతుల్ని ఎడ్యుకేట్ చేయాలి. మా డిపార్ట్మెంట్ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మార్కెటింగ్ శాఖ అధ్యక్ష అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ. 5 సంవత్సరాలు ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఒక పని చేశారు అధ్యక్ష, చాలా బాధ కలుగుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మార్కెట్ సెస్ అధ్యక్ష రైస్ మీద ₹1 పెంచారు, చేపల మీద, రొయ్యల మీద 0.5% పెంచారు. ఇది దేనికి పెంచారంటే మనందరం రోజు విమర్శిస్తుండేవాళ్ళం, ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ పాడైపోయి ఎక్కడికి వెళ్ళినా గోతులు గుంతలు, పూర్తిగా రోడ్లు పోతున్నాయని పేపర్లు మీడియా అంతా చేస్తే ఆ రోజు కేవలం రోడ్ల గురించి ఈరోజు సెస్ అంతా పెంచి కొంత డబ్బుల్ని సేకరించారు. సేకరించి ఈ డబ్బుల్ని ఆదాగా చూపించి ఒక 1,600 కోట్ల రూపాయలు నాబార్డుకి లోన్కి వెళ్ళారు అధ్యక్ష. నాబార్డు దీన్ని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసినప్పుడు ఆ స్కీమ్ ఆపేయాలి. గుడ్డిగా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా ఏమీ లేకుండా ఈ 1,600 కోట్లకి టెండర్లు పిలిచారు అధ్యక్ష. కొంతమంది పనులు చేశారు. ఈరోజు హెడ్ ఆఫ్ అకౌంటే లేదు. వాళ్ళందరూ బిల్లులు అవ్వక రోజు మా చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టుకి వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. అంటే పరిపాలన ఎంత దారుణంగా చేశారో కనీసం పరిపాలించినటువంటి వ్యక్తికి లేకపోతే ఆ రోజు ఆఫీసులు కూడా వాళ్ళు ఏం చెప్తే తలూపి ఏ విధంగా వ్యవస్థలను నాశనం చేశారో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు అపోజిషన్ లీడర్ అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు మాటలు చెప్తారు. మాటలు చెప్పడం పెద్ద కష్టం కాదు.
నాకు ఇచ్చిన మైక్లో గంట సేపు అన్నీ చెప్తాను. దానివల్ల ఏం ఫలితాలు? మనం చెప్పిన మాటలకి గ్రౌండ్లో ఉన్న రియాలిటీకి పొంతన ఉండాలి. ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ అంత అమాయకులు కాదు. మనం చెప్తున్న మాటలు ఎంతవరకు అమలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 7,700 కోట్లు ధరల స్థిరీకరణకి నిధులకు పెట్టాను. ఎప్పుడు ఏ రైతుకి ఏ పంటకు నష్టం వచ్చినా ఇమీడియట్గా నేనే కొనేసి రైతుకు మేలు చేశానని ఎక్కడికి వెళ్ళినా మైకులో ఇదే అబద్ధాలు మాట్లాడడం, తెల్లవారిసరికి ఒక పేపరు టీవీ ఉంటే హెడ్లైన్స్లో రాసుకోవడం అలవాటైంది అధ్యక్ష. ఇదేది దాపరికి ఉండదు. నేను శాసన మండలిలో కూడా చెప్పాను, మీరందరూ రండి, రికార్డ్స్ అన్నీ చూద్దాం. ఆ 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ నిధికి ఎంత పెట్టారు, మేము వచ్చిన తర్వాత ఏం చేసాం, డిస్కస్ చేద్దామన్నా సరే ముందుకు రాదు. చెప్పిన అబద్ధమే చెప్తూ నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. 7,700 కోట్లని ఒక దంపుడు ఉపన్యాసాలు అధ్యక్ష. తీరా రికార్డ్స్ అన్నీ నేను చూస్తే వాళ్ళు బడ్జెట్లో పెట్టింది 2,140 కోట్లే 5 సంవత్సరాలు బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. పెట్టారు బడ్జెట్లో, కానీ ఖర్చు పెట్టింది కేవలం 1,475 కోట్లే పెట్టారు అధ్యక్ష. ఇది వాస్తవం. 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ నిధి కింద ఎప్పుడైనా ఒక రైతుకి పంటకు నష్టం వస్తే 5 సంవత్సరాల్లో 1,475 కోట్లు ఖర్చు పెట్టి 7,700 కోట్లని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మేము వాస్తవంగా ఎక్కడ దాపరికం లేదు. మొన్న బడ్జెట్లో 300 కోట్లే పెట్టాం, దానికి కూడా విమర్శించారు. 300 కోట్లే ధరల స్థిరీకరణ నిధికి పెట్టారు. బడ్జెట్లో పెట్టడం కాదు అధ్యక్ష, కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడమే ప్రభుత్వ ఉద్దేశం. మేము 300 కోట్లే పెట్టాం. కానీ గత సంవత్సరం అధ్యక్ష నాకైతే చాలా టెన్షన్. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ డే ఏవైతే ఒక 5-6 పంటల అధ్యక్ష చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రిగా విపరీతంగా క్రాప్ వచ్చింది, దిగుబడి వచ్చిందని విపరీతంగా సరదా పడ్డాం. తీరా మోసు ధరలు తగ్గిపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాం అధ్యక్ష. గత సంవత్సరం 300 కోట్లు బడ్జెట్లో పెట్టాం. చాలా సమస్యలు వచ్చాయి. పొగాకు అధ్యక్ష, ఇక్కడే మా వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దేవుడిగా ఆ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోకపోతే అసలు రోజు రైతులకు పలకరింపులకు వెళ్ళడానికే సైం సరిపోయేది. అంత టెన్షన్ ఫీల్ అయ్యాం. అయితే తీరా చూసేసరికి పొగాకు అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ పొగాకు ప్రభుత్వం కొనడం ఎప్పుడూ చూడలేదు. అధికారులు కూడా పొగాకు మనం కొని ఏం చేస్తాం సార్, దానివల్ల మనకు నష్టం జరుగుతుందన్న పోతే 200-300 కోట్లు పోని ఎట్టి పరిస్థితుల్లో రైతుకు నష్టం జరగకూడదని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని పొగాక్కి 240 కోట్లు ఇచ్చి కొన్నాం అధ్యక్ష. ఇంకా ఉందన్నారు, అది కూడా కొనడానికి సిద్ధపడుతుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష నాయకులంటే ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలి. ఆ రోజు మాకు ఒకటే చెప్పారు, ఇదేదో మీరు డబ్బులు ఇస్తున్నామని చెప్పకుండా రైతులకు ఎడ్యుకేట్ చేయాలి, వచ్చే సంవత్సరం ఈ పంట వేయకుండా చేయాలన్నారు. రైతులకు కూడా నేను అభినందిస్తున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట మీద గత సంవత్సరం ఏదైతే మనకి బర్లీ పొగాకు ఇబ్బంది వచ్చిందో దానికి కొన్నాం. ఈ సంవత్సరం రైతులకి మీరెవరు బర్లీ పొగాకు వేయొద్దు, ఆల్టర్నేటివ్గా మొక్కజొన్న వేసుకోండి అంటే ప్రభుత్వం చెప్పిన మాట విని ఒక్క దగ్గర కూడా బర్లీ పొగాకు వేయలేదు అధ్యక్ష. ఈరోజు పొగాకు కొన్నాం అధ్యక్ష. మామిడి అధ్యక్ష ఎంత యాగి చేశారు అధ్యక్ష. కొన్ని పరిస్థితుల వల్ల ధరలు పెరుగుతుంటాయి, కొన్ని పరిస్థితుల వల్ల ధరలు తగ్గుతాయి. ధర పెరిగిందంటే నేనే మొత్తం రోడ్డు మీద పొర్లాను, నా వల్లే ధర వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం కాదు. ధర తగ్గితే ఇతరుల మీద విమర్శించడం కాదు అధ్యక్ష. గత సంవత్సరం మామిడి అధ్యక్ష చిత్తూరు జిల్లాలో విపరీతంగా బంపర్ క్రాప్, ఎప్పుడు 4-5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేది 8-9 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. రాతాపూర్ మామిడి ధర పడిపోయింది అధ్యక్ష. రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. అందులో మా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా. ఎప్పుడైనా సరే మామిడిలో ధర తగ్గితే చరిత్ర చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సహాయం అందించారు తప్ప ఏ ఒక్కరోజు అందించలేదు అధ్యక్ష. మళ్ళీ మొన్న ధర పడిపోతే ముఖ్యమంత్రి గారు 4 రూపాయలు
కేజీకి ఇచ్చి 4 రూపాయలు. ఏదో డైరెక్ట్గా వెంటనే డబ్బులు ఇవ్వడం కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అలర్ట్ చేస్తారు, డిపార్ట్మెంట్ని అలర్ట్ చేస్తారు, ఎవరైతే పరిశ్రమలు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టారు. ఎన్ని పెట్టినా సరే ధర రాకపోతే ఆల్టర్నేటివ్ లేదని 4 రూపాయలు కేజీ ఇచ్చి ఈరోజు మామిడికి 200 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం అధ్యక్ష. అయితే ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఈ విధంగా కొనడం అంటే చాలా కష్టం. డిపార్ట్మెంట్ ఒక ఆలోచన చేశారు, అభినందిస్తున్నాను. ఒక చిన్న ఆలోచన, ముఖ్యమంత్రి గారు ఒక చిన్న ఐడియా ఇచ్చారు. ఎక్కడైనా సరే మీరు వినూత్నంగా కార్యక్రమాలు జరిగితే తెలుసుకోండి, దానివల్ల నష్టం లేకుండా చేయండి అంటే చిన్న ఐడియా వచ్చింది అధ్యక్ష. ఈరోజు మ్యాంగోకి 4 రూపాయలు పెట్టి కవర్లు తొడిగితే మంచి రకం వస్తుంది, దానివల్ల ధర పెరుగుతుందని ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గర తీస్తే మన దగ్గర అది అమలు చేసాం అధ్యక్ష. ప్రతి కవరు 4 రూపాయలు, 2 రూపాయలు రైతు పెట్టుకుంటున్నారు, 2 రూపాయలు మేము సబ్సిడీగా ఇస్తున్నాం. 2 రూపాయలు కవర్కి మేము ఇస్తే ఈరోజు ఎంత గర్వపడుతున్నామంటే గత సంవత్సరం 6-7 వేలు పలకని తోతాపూరి మామిడి ఈరోజు 1,00,000 రూపాయలకి వెళ్తుంది అధ్యక్ష. ఏవైతే కవర్లు పెట్టడం వల్ల 4 రూపాయలు కవర్ పెట్టడం వల్ల, అదే మనకు బంగిరిబిల్లి ఈరోజు 1,80,000కి వెళ్తుంది. నిన్న మొన్న పేపర్లు రాస్తే ఆనందపడుతున్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి గారు, ఒక నాయకుడు నిర్ణయం వల్ల ఈరోజు రైతుకి ఈ రకంగా మేలు జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష, బనానా అధ్యక్ష, కడప జిల్లాలో ఫస్ట్ క్రాపు ఎక్స్పోర్ట్ ఉండదు అధ్యక్ష, రేటు తక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బనానా రేటు తగ్గిపోయిందాం, నానా యాగి చేయడం, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అలవాటు అయిపోయాయి. ఈరోజు అదే బనానా చూస్తే విపరీతంగా రేట్లు పెరిగాయి. నేను అడుగుతున్నాను, ఆ రేట్లన్నీ మేము చేసిన నిర్ణయాల వల్లే పెరిగిపోయాయని మేము గొప్ప చెప్పుకోవడానికి సిద్ధంగా లేవు. సలహాలు ఇచ్చాం, సూచనలు ఇచ్చాం, ముందుగా చర్యలు తీసుకున్నాం. ఈరోజు అన్నీ కలిసి వచ్చే అంతర్జాతీయ మార్కెట్ కానీ డిమాండ్ కానీ కలిసి వచ్చి విపరీతంగా ఈ సంవత్సరం ధరలు పెరిగాయి. నాయకుడు అంటే ఉన్నది చెప్పాలి. ఉదాహరణకు అధ్యక్ష, మిర్చి మొత్తం 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, 2019 నుంచి 24 వరకు. ఒక 2 సంవత్సరాలు 20,000కి వెళ్ళింది అధ్యక్ష మిర్చి. కారణం ఏంటంటే కరోనా, ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ అవుతుందో అక్కడ పండించకపోవడం, దీనివల్ల 20,000కి వెళ్తే మొత్తం యాగి చేశాడు. గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20,000 వచ్చేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల 14,000కి పడిపోయిందని మొత్తం యాగి చేశాడు అధ్యక్ష. ఎంత అల్లరి చేశారో మీరు చూశారు. నేను ఆ నాయకుడికి అడుగుతున్నా, అదే మిర్చి ఈరోజు 25,000 ఉంది, 24,000 ఉంది, 23,000. నీ నోరు ఎందుకు పొగడదు చెప్పాలి కదా. ధర తగ్గినప్పుడు నువ్వు రాజకీయం చేసావే, ఈరోజు విపరీతంగా ధర ఉంది. కారణం ఏంటి? ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది, మన దేశాల్లో మనం ఇచ్చే ఉపయోగం ఎక్కువ అవుతుంది, దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ సంవత్సరం కొంత సంతోషంగా ఉన్నా సరే నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఈరోజు మిర్చి ధర బాగుంది, మామిడి ధర బాగుంది, అదేవిధంగా కోకో కూడా అధ్యక్ష. ఎప్పుడు కోకో రైతులు మా దగ్గరికి రాదు అధ్యక్ష, సమస్య వచ్చినప్పుడే రోడ్డు మీద. గత సంవత్సరం కోకో ధర పడిపోతే ఒక్కొక్క కేజీకి మేము సబ్సిడీ ఇచ్చి 12 కోట్ల రూపాయలతో కోకో కొన్నాం అధ్యక్ష. ఏ పంటకు నష్టం వచ్చినా సరే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అవసరమైతే కొంత నష్టపోయినా పర్వాలేదు, మన రాష్ట్రంలో మన పరిపాలనలో రైతు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, మనం ఆలోచనలు ఇద్దాం, ఎప్పటికప్పుడు సూచనలు ఇద్దాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళకి బాగా ఆదాయం వచ్చడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం. చేసినప్పటికి కూడా ఎప్పుడైనా సరే సమస్య వస్తే మనం వాళ్ళకు ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఇక్కడ కర్నూలు ఎమ్మెల్యేలు ఉన్నారు, కడప ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష. ఈ 2 జిల్లాల్లో ఉల్లి ఎక్కువ పండిస్తారు. గత సంవత్సరం ఎర్లీగా వర్షాలు వచ్చి విపరీతం వర్షాలు, మొత్తం ఉల్లంతా పోయింది. కొందామని చెప్పి మా మార్కెట్ కమిటీ వాళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ కొంటుందంటే పండిన ఉల్లి పండన ఉల్లి అంతా తెచ్చి మా దగ్గరికి వేశారు.
కర్నూలు మార్కెట్లో రోడ్డంతా లారీలు, తెల్లవారితే టీవీల్లో పేపర్లో ప్రభుత్వం ఉల్లి కొనడం లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ జాము ప్రతి పేపర్లో రాయడం, ఇవన్నీ చూశాం. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎవరికి ఆలోచన రాదు, నేనైతే ఊహించలేదు. ఆ రోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రైతులు కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఎంత సహాయం చేస్తున్నామంటే మేమేదో డబ్బులుండి కాదు, రాష్ట్రంలో ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే రైతుకు మనం మేలు చేయాలని ఈరోజు ఉల్లి అధ్యక్ష 17 కోట్లు పెట్టి కొన్నాం. ఎప్పుడైతే కొంటున్నామో మొత్తం సరుకంతా వచ్చేస్తుంది, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని మనం నష్టపరిహారం ఇద్దామని డిసైడ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష హెక్టార్కి 25,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. అది కూడా ప్రకృతి విపత్తు వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అది ప్రకృతి విపత్తుగా అనౌన్స్ చేసినప్పుడే ఆ పరిహారం ఇస్తారు అధ్యక్ష. అయితే మనకి ప్రకృతి విపత్తు రాలేదు, మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఉళ్ళంతా పోయింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి మాకు ఆ 25,000 ఇద్దామని అంటారు అనుకున్నాం, కానీ రెండో మాట అనకుండా ఉల్లికి ఎక్కువ పెట్టుబడి అవుతుంది, వాళ్ళు ఎక్కువగా నష్టపోతారని 25,000కి 100% మళ్ళీ 25,000 రూపాయలు కలిపి హెక్టార్కి 50,000 రూపాయలు ఉల్లి రైతుకి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు నేనే వెళ్ళాను కర్నూలు, రైతులు ఆనందానికి అవదలే. కర్నూలు ఇస్తే కడప వాళ్ళకి ఇచ్చారు, మాకు డిమాండ్ ఉందండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో చెప్తే కడపకు కూడా ఇవ్వండి అంటే కర్నూలు కడపకి ఈరోజు ఒక్క ఉల్లిపాయలకే ఈరోజు మేము దాదాపుగా 130 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు అందించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మనం చేస్తున్నాం, కొన్ని చెప్పుకోలేకపోతున్నాం అధ్యక్ష. ప్రధానంగా ఎప్పుడు మన ఖరీఫ్ వచ్చినా పెద్ద సమస్య ధాన్యం కొనుగోలు అధ్యక్ష. ప్రతి సంవత్సరం సమస్య, అందులో 5 సంవత్సరాలు అయితే రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. మేమే ఆ రోజు అపోజిషన్గా అసెంబ్లీలో నెత్తినోరు కొట్టుకున్నాం, అయ్యా ధాన్యం కొనడం లేదు, కొంటే 8 మాసాలు 9 మాసాలు డబ్బులు ఇవ్వడం లేదు, మీరు ఎంత అస్తవ్యస్తంగా ఈ వ్యవస్థను తయారు చేశారు, మీరు దృష్టి పెట్టండి అని చెప్తే మా మాట వినలేదు. 5 సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడ్డారు. మనం వచ్చాం, ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, అంత బాగా చేశాం, కానీ మనం చేసినవి చెప్పుకోలేకపోతున్నాం. మనం చెప్పుకోవాలి. మనం వచ్చేసరికి 1,600 కోట్లు బకాయిలుంటే పాత బకాయిలన్నీ తీర్చాం. గత సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం ఖరీఫ్లో ధాన్యం అంతా కొంటున్నాం, 8 గంటలు 4 గంటలు అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. రైతులు కూడా అందకపోతే అందుతారు, కానీ ప్రభుత్వం బాగా చేస్తే చేసిందని చెప్పాలి, మనం చెప్పాలి, రైతులు కూడా చెప్పాలి. రైతులకు కూడా ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇన్ని కష్టాల్లో ఉన్నా సరే ఎప్పుడు ఏ సమస్య ఉన్నా స్పందిస్తున్నాం. మీరు కూడా ప్రభుత్వానికి పాజిటివ్గా ముందుకొచ్చి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. గత సంవత్సరం ఈ సంవత్సరం చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు, ఎన్ని లక్షలు కొన్నాం, ఎంత డబ్బు ఇచ్చామనేది మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు ధాన్యం కూడా ఇబ్బందులు లేకుండా ఈరోజు కొంటున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష హార్టికల్చర్లో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంది. మీ అందరికీ తెలుసు, దేశంలో ఉన్న పండ్లన్నీ మన దగ్గరే పండుతున్నాయి, మన రాష్ట్రం ముందుంది. అందుకే ముఖ్యమంత్రి గారు మీరు ఏదో వేగ్గా అని కాకుండా ఈ రాష్ట్రంలో క్లస్టర్ బేసిక్గా మీరు హార్టికల్చర్ చేయాలని ఒక ఐడియా ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారం మేము క్లస్టర్లు తయారు చేశాం. అరటి అనంతపూర్ కడప క్లస్టర్గా తయారు చేశాం. టమోటా అన్నమయ్య అనంతపూర్ చిత్తూరు టమోటా క్లస్టర్గా తయారు చేశాం. చిత్తూరు అన్నమయ్య తిరుపతి ఎన్టీఆర్ విజయనగరం మామిడి క్లస్టర్గా తయారు చేశాం. ఆయిల్ ఫామ్ ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలు ఆయిల్ ఫామ్గా తయారు చేశాం. మిరప పల్నాడు ఎన్టీఆర్ కర్నూలు అనంతపూర్ మిరప క్లస్టర్గా తయారు చేశాం. ఉత్తరాంధ్ర జిల్లాలు క్యాజు క్లస్టర్గా తయారు చేశాం. కాఫీ పెప్పరు మేము ఏఎస్ఆర్ జిల్లాగా ఒక 10 ప్రతిపాదనలు తయారు చేశాం, కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. వారు కూడా సానుకూలంగా ఉన్నారు.
క్లస్టర్ బేస్లో మేము తయారు చేసి ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం, వ్యవసాయం అంటే అందరం ఒరే పెడుతున్నాం అధ్యక్ష. దీనివల్ల విపరీతంగా పెట్టుబడి అయిపోతుంది, లాభాలు రావడం లేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వ్యవసాయం అంటే ఒరంటే మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అందరికీ అన్నం లేదు, 2 రూపాయలు కిలో బియ్యం అంటే అందరం ఆ రోజు సంతోషపడ్డాం. ఈరోజు ఆహారపు అలవాట్లన్నీ మారాయి. ఈరోజు ఎవరు అన్నం తినడం లేదు. దానికి ఆల్టర్నేటివ్గా ప్రోటీన్ ఇవన్నీ ఎంచుకుంటున్నారు. కానీ మళ్ళీ మనం అందరం ఒరే పండిస్తే దానివల్ల ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వరేయడం మానేయమండం లేదు. ఆల్టర్నేటివ్ క్రాప్స్లో విపరీతంగా ఆదాయం వస్తుంది. ఈరోజు అధ్యక్ష, పామాయిల్ అధ్యక్ష, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు ఈరోజు రాష్ట్రం అంతా విస్తరించింది. పామాయిల్ ఎంత మంచి కార్యక్రమం అంటే విపరీతంగా లాభం వస్తుంది. అందులో అంటర్ పంటలు వేస్తున్నారు, కోకో, కొన్ని దగ్గరలో మిరియాలు, ఇవన్నీ. దీనివల్ల అదనపు ఆదాయం వస్తుంది. టైం అయిపోయింది, చాలా విషయాలు చెప్పాలి. ముఖ్యంగా ఎమ్మెల్యేలందరికీ కోరుతున్నాను, ఏదైతే అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి మనం షిఫ్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మేము ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. దీనికి మీ అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, హార్టికల్చరు షిఫ్ట్ అవ్వమంటే దానికి ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. అధ్యక్ష, ఎంత గర్వంగా ఉందంటే ముఖ్యమంత్రి గారు ముందు చూపు. హార్టికల్చర్కి ప్రధానమైనటువంటిది డ్రిప్పుల్ స్ప్రింక్లర్ అధ్యక్ష. నిన్నే ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు. 2014-19లో ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చాం, రాయలసీమ రైతులకు 90% ఇచ్చాం, స్టేట్ అంతా 70% ఇచ్చాం అధ్యక్ష. ఇది ఎంత మంచి ప్రోగ్రాం, ఎంత సక్సెస్ అయింది, ప్రతి ఒక్కరూ మెచ్చుకున్న ప్రోగ్రాం. ఇంత ప్రధానమైనటువంటి ప్రోగ్రాన్ని 2019 నుంచి 24 వరకు మొత్తం క్లోజ్ చేశారు అధ్యక్ష. అందులో రాయలసీమ బిడ్డను అంటాడు. ఆ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి డ్రిప్పు స్ప్రింక్లర్ కూడా పూర్తిగా చేయలేదు అధ్యక్ష. ఎలక్షన్ ఇయర్ శాంక్షన్స్ ఇచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత ఆ బాకీలన్నీ 1100 కోట్లు మా మీద పడ్డాయి. ముఖ్యమంత్రి గారికి అడిగితే ఎవరు చేసినది ఇంపార్టెంట్ ప్రోగ్రాం. ఈరోజు మనం డబ్బులు ఇవ్వకపోతే రేపు మళ్ళీ వాళ్ళు వచ్చి ముందుకు రారు, మీరు మెల్లమెల్లగా ఇవ్వండి అంటే ఈ 18 మాసాల్లో దాదాపుగా 800 కోట్లు దానికి కూడా కట్టి మళ్ళీ హార్టికల్చర్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని మళ్ళీ డ్రిప్పు స్ప్రింక్లర్ స్టార్ట్ చేసినామంటే. అదేవిధంగా ఈ మధ్యనే ఎవరు మాట్లాడినా ఒకటే మాట్లాడతారు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి. బడ్జెట్లో చదివాం, ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ చెప్తున్నారు. ఇది కానీ జరిగితే మన రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందులో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు ఎంత ముందుకెళ్తాయి, మనం ఊహకంద విధంగా వెళ్తాయి. దానికి ముఖ్యమంత్రి గారు స్వయాన డిజైన్ చేశారు. ఎన్ని మీటింగ్లు పెట్టారు, 1-2 రాత్రింబవళ్ళు మీటింగ్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఈ రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి. ఏదో హార్టికల్చర్ హబ్ అంటే ఏదో పంటలు పెట్టడం కాదు, ఏ పంటలు పెట్టాలి, దానికి రేట్ ఎలాగుంటుంది, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, గోడౌన్ ఫెసిలిటీ ఎలాగుండాలి, ట్రాన్స్పోర్ట్ ఎలాగుండాలి, రోడ్లు ఉన్నాయా, ట్రైన్స్ ఉన్నాయా, అవసరమైతే విమానాల్లోనైనా సరే ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి పంపించే విధంగా అన్ని యాంగిల్లో ఆలోచించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ ప్రాజెక్ట్ తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు ఇస్తే ప్రైవేటు వాళ్ళు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రైవేట్ పెట్టుబడులు కూడా ఒక 70,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు, ప్రైవేట్ పార్టీస్ ఒక 70,000 కోట్లు కలిపి 1,00,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీనికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, పాడిది చాలా అవసరం వ్యవసాయానికి అనుబంధంగా, మీకు అందరికీ తెలుసు. దీని మీద కూడా దృష్టి పెట్టాం. గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు 2-3 మీటింగుల్లో మమ్మల్ని తిట్టారు. ఏంటి గత సంవత్సరం బాగా
యానిమల్స్ ఎక్కువ ఉండే సంఖ్య తగ్గిపోయిందని. నాకు అప్పటికి అవగాహన లేదు. ఒకసారి మా డిపార్ట్మెంటు మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు 2-3 కలెక్టర్స్ మీటింగ్లో ఏంటి యానిమల్స్ తగ్గిపోయారని మనకు అడుగుతున్నారు, కారణం ఏంటని మొత్తం లోతుగా వెళ్తే ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇచ్చింది అధ్యక్ష. ఆ డబ్బులతో యానిమల్స్ కొన్నట్టు రికార్డులో చూపించి యానిమల్స్ కొనలేదు అధ్యక్ష. 3-4 లక్షల యానిమల్స్ కొన్నట్టుగా చూపించి రికార్డులో రాశారు. టోటల్గా చూస్తే యానిమల్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ దేశంలో మొత్తం యానిమల్స్ అన్ని జనాభా లెక్కల్లాగే యానిమల్స్ లెక్కలు కూడా తీయమంటే మొత్తం ప్రతి యానిమల్కి లెక్కలు తీస్తే తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయంటే లేనివి ఉన్నట్టుగా చూపించి మొత్తం ఆ డిపార్ట్మెంట్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారు తెలుసు. అదేవిధంగా ఎక్కడ మెడికల్ క్యాంపులు లేవు, మందులు లేవు, డాక్టర్లు లేవు. ఈరోజు కూడా శాసనసభలో ఎమ్మెల్యేలు కూర్చుని అవే వేస్తున్నారు. హాస్పిటల్స్ అన్నీ మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి, ఉన్నవి రిపేర్ లేవు, ఎక్కడ డాక్టర్లు లేరు. డాక్టర్ల అధ్యక్ష గర్వంగా చెప్తున్నాను, 2018లో చంద్రబాబు నాయకత్వంలోనే ఆ రోజు రిక్రూట్మెంట్ చేసి వెటర్నరీ డాక్టర్ని స్టాఫ్ని ఆ రోజు వేసాం అధ్యక్ష. మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తిగా ఎక్కడ డాక్టర్లు వేయలేదు. మళ్ళీ డాక్టర్లు వేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఫైల్ అంతా ఫైనాన్స్ దగ్గర ఉంది, కంపల్సరీగా ఆ కార్యక్రమం చేస్తాం. మొన్ననే బడ్జెట్లో చెప్పాను, ఒక 400 కొత్త భవనాలు కట్టడానికి, ఉన్నవి రిపేర్ చేయడానికి బడ్జెట్లో పెట్టాం. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భవనాలు కూడా కడతామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటిది, తప్పనిసరిగా దీని మీద కూడా దృష్టి పెడదాం. అదేవిధంగా ఫిషరీస్ మొన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మన రాష్ట్రం అదృష్టం ఏంటంటే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. దురదృష్టవశాత్తు మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రతి 10-15 కిలోమీటర్లకి ఒక జెట్టి అయినా, ఒక ఫిషింగ్ ల్యాండ్ అయినా, ఒక హార్బర్ అయినా ఉండాలని ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే కష్టం. కనీసం ఒక ఆలోచన చేస్తే ఈ రోజుకైనా రేపుకైనా అవి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేస్తాం. 5 సంవత్సరాలు మత్స్యకారులకు అధ్యక్ష ఒక్కటంటే ఒక్కటి చేయలేదు, ఒక్కటే చేశారు. మనం ఇచ్చిన 4,000-6,000 రూపాయలు కలిపి వేట నిషేధ సమయానికి 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ ఒక్క స్కీమ్ తప్ప 5 సంవత్సరాల్లో మత్స్యకారులకి ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం చేయలేదు. మళ్ళీ మనం వచ్చి 10,000-20,000 చేసాం అధ్యక్ష. అమ్మ పెట్టదో అడుక్కు తిందన్నట్టుగా వీళ్ళు ఎలాగా చేయలేరు. ముఖ్యమంత్రి గారు అవన్నీ చెప్తారు. వ్యవసాయానికి కానీ, యానిమల్ హస్బెండరీకి కానీ, మత్స్యశాఖ కానీ కేంద్ర ప్రభుత్వం విపరీతమైనటువంటి స్కీమ్స్ పెట్టింది అధ్యక్ష. ఆ స్కీమ్స్ అన్ని వాడుకోవాలంటే కేంద్రం 60% ఇస్తే మనం 40% పెట్టాలి. 5 సంవత్సరాలు 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక్క పథకాన్ని వాడుకోలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి ఎక్కడిదైనా తెచ్చి పెట్టాలి, గత సంవత్సరం బాకీలు కూడా కట్టండి, మళ్ళీ ఫ్రెష్గా అన్ని స్కీమ్స్ రివైవ్ చేయండి అంటే మళ్ళీ అధ్యక్ష వ్యవసాయంలో కానీ, హార్టికల్చర్లో కానీ, యానిమల్ హస్బెండరీలో కానీ, మత్స్యశాఖలో కానీ మళ్ళీ ఆ స్కీమ్స్ అన్నీ రివైవ్ చేశాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో 20,000 ఇస్తున్నామని ఊరుకోకుండా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి బోట్లు కానీ, వలలు కానీ, మోపెడ్స్ కానీ, అదేవిధంగా వాహనాలన్నీ ఇవ్వడం, మళ్ళీ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లన్నీ కట్టడానికి అన్ని విధాల ముందుకెళ్తున్నాం. దీనికి తోడు మన రాష్ట్రం ఎక్కువగా రొయ్యలు తయారవుతున్న రాష్ట్రం, గర్వపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యవేక్షణ, ఎందుకంటే గత సంవత్సరం స్వింప్ ఎక్స్పోర్ట్ అమెరికా జరుగుతుంది, అమెరికాలో ట్యాక్సులు విపరీతంగా పెరిగాయి, ధర తగ్గిపోతుందేమో, మళ్ళీ మనం జీడిపిలో వెనకబడిపోతామని చెప్పి అనుకున్నాం. కానీ అదృష్టం కొలది గత సంవత్సరం ఈ ఇబ్బంది వచ్చినా సరే 17% మనం ఆ రోజు జీడిపిలో కూడా మనం ముందంజలో ఉన్నాం. ఈ సంవత్సరం అమెరికా కూడా ట్యాక్స్లో వెసులుబాటు వచ్చింది, దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ సంవత్సరం 30% తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ రంగంలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టారు. దాని మీద కూడా చేస్తే తప్పనిసరిగా వ్యవసాయం అనేది చాలా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అందులో చాలా సమస్యలు వస్తున్నాయి.
ఇవన్నీ పోవాలంటే ఒక ఆర్గనైజర్గా ఒక ప్లానింగ్గా ముందుకెళ్ళకపోతే మనం ముందుకెళ్ళలేమని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న మంచి ఆలోచన ఇచ్చారు. మీరు రైతు సేవా కేంద్రం వారీగా ఒక ప్రణాళిక వేసుకోండి. ప్రణాళిక వేసుకొని ఒక రైతు సేవా కేంద్రంలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకి ధర ఎలాగుంది, ఎక్స్పోర్ట్ ఎలాగుంది, అన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళమన్నారు. ఆయన సలహాలు సూచనలతో వెళ్తున్నాం. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత మెరుగ్గా ఉన్నాం. ఇది సరిపోదు. మళ్ళీ మా ఆలోచన ప్రతి ఒక్కరూ వ్యవసాయం రావాలి, హార్టికల్చర్ చేయాలని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. శాసనసభ్యులు, మంత్రులు కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేసి రైతులకు చైతన్యపరచాలని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే వ్యవసాయ అనుబంధ రంగాల డిమాండ్స్ ఉన్నాయో దీనికి ఏకగ్రీవంగా మీరందరూ అనుమతి కల్పించి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే స్పందించే ప్రభుత్వం మీరు నిరూపిస్తున్నారు. మన వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం అయినప్పటికీ కూడా అనేక సమస్యలు మనకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి, ఆ తర్వాత ధరలు సరిగా లేకపోవటం. కానీ ఏ సమస్య వచ్చినా కూడా మా ఓటర్లను కాదు, ఒక సామాన్యుడి మీద దృష్టి తీసుకొచ్చారని మీరు